పెసరపప్పు గారెలు చేసుకుందాం. పెసరపప్పు గారెలకి 1 గ్లాసు పెసరపప్పు, 1/2 గ్లాసు మినపగుండ్లు తీసుకున్నా. ఈ 2 పప్పులని 4-5 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి 4, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఉప్పు, వెల్లుల్లి, అల్లం. పప్పుని జల్లిగిన్నెలోకి వడేసుకోవాలి. పప్పు అంతా ఇలా జల్లిగిన్నెలోకి వడకట్టుకోవాలి, లేదంటే వాటర్ ఎక్కువగా ఉండి పిండి జోరుగా వస్తుంది. ఇప్పుడు రుబ్బురాయి, రోకలి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కొద్దిగా ఉప్పేసి దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చిని చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. దాంట్లో రసము కళ్ళలో పడుతుంది, చాలా మంట ఉంటుంది, జాగ్రత్త. దీంట్లోకి వడగట్టి పెట్టుకున్న పప్పు వేసుకుందాం. దీన్ని రుబ్బు రోలుతో రుబ్బుకుందాం. పిండి కొద్దిగా ఇలా బరకగా ఉన్న టైంలోనే ఇవి కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవి వేసేసుకుందాం. ఇలా పిండి మొత్తం మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. పిండి కొద్దిగా ఇలా బరకగా ఉండగానే తీసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి గారెలు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక కచ్చిప్ తీసుకొని తడిపి పెట్టుకోవాలి. కచ్చిప్ కానీ ఏదైనా క్లాత్ కానీ ఇలా పిండిని రౌండ్గా చేసుకొని దాన్ని కచ్చిప్ పైన వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఈ గారెని తీసుకొని ఆయిల్ వేసేద్దాం. ఇలా పూర్తిగా వన్ సైడ్ కాలిపోయిన తర్వాత, ఎర్రగైన తర్వాత మరో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక తీసుకొని మళ్ళీ జల్లిగిన్నెలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇలా చేతికి అతుకుతున్నప్పుడు ఇలా పక్కన గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పెట్టుకోండి. ఆ వాటర్ చేతికి అతుక్కొని ఇలా పిండి నానేస్తే మంచిగా రౌండ్గా వస్తాయి మనకి గారెలు. ఇలా ఒకసారి రోట్లో నూరుకొని చేసుకోండి. గారెలు సూపర్ టేస్ట్గా ఉంటాయి. వేడి గారెలు రెడీ. నా వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే. ఓకే, థ్యాంక్ యూ.